క్షమాపణ చెప్పారు నటుడు కార్తీ. లడ్డు విషయంలో అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తున్నని, ఎల్లప్పుడూ సాంప్రదాయాలను గౌరవిస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ సార్కు ప్రగాఢ గౌరవంతో ఈ విషయం తెలియజేస్తున్నానన్నారు. లడ్డు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు నటుడు కార్తీ. లడ్డు విషయంలో అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తున్నని, ఎల్లప్పుడూ సాంప్రదాయాలను గౌరవిస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ సార్కు ప్రగాఢ గౌరవంతో ఈ విషయం తెలియజేస్తున్నానన్నారు. పవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవత లడ్డు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు నటుడు కార్తీ. లడ్డు విషయంలో అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తున్నని, ఎల్లప్పుడూ సాంప్రదాయాలను గౌరవిస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ సార్కు ప్రగాఢ గౌరవంతో ఈ విషయం తెలియజేస్తున్నానన్నారు. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మీమ్ ప్లీజ్. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మీమ్. నటుడు కార్తీ లడ్డు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. ఈ నిన్న సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్ లో కార్తీ లడ్డూని ఉద్దేశిస్తూ కూడా ఇప్పుడు ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పేసి ఆయన సరదాగా మాట్లాడటం, ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ దాని మీద సీరియస్ గా వ్యాఖ్యానించడం, ఒక ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేయటం. అంటే నటులుగా మీ మీద మాకు గౌరవం ఉంది, కానీ ఎలాంటి ఒక ఇన్సిడెంట్ల మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆయన ఒక వార్నింగ్ లాగా ఆయన ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా కార్తీ తను మాట్లాడిన అంటే కొన్ని అపార్థాలు చేసుకోవడం జరిగింది. సో ఈ విషయం మీద తనకి నేను సారీ చెప్తున్నాను అంటూ కూడా ఒక తన పవన్ కళ్యాణ్ మీద గౌరవాన్ని వ్యక్తపరుస్తూ కూడా హిందూ ధర్మం అంటే తనకి కూడా ఎంతో గౌరవం ఉంది, సో దాన్ని నేను పాటిస్తాను, వెంకటేశ్వర స్వామిని నేను పూజిస్తాను అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా లడ్డు అనే ఇష్యూ అనేది అన్ని వివాదాల్లాగానే ఇది ఒక వివాదం అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో చాలా మంది రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా దీని మీద రాజకీయ కోణంలోనే ట్వీట్ చేశారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇది ఒక సీరియస్ ఇష్యూ, చాలా మంది మనోభావాలకు సంబంధించింది, హిందూ మనోభావాలకు సంబంధించింది, దీన్ని విషయంలో మాట్లాడాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేయాలి అని చెప్పేసి ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నుంచి దీని మీద స్పందించాల్సి వచ్చినప్పుడు కూడా ఆచితూచి స్పందించాలి, అన్నిట్లాగా స్పందిస్తే కుదరదు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేయటం. సో దీని మీద చిత్ర పరిశ్రమలో కూడా చాలా సీరియస్ గా ఇష్యూని తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గాని అని చెప్పేసి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫర్దర్ గా దీని మీద కామెంట్ చేయాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ ని దృష్టిలో పెట్టుకునే కామెంట్ చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుజన్.